రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ రామాలయంలో రాముని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిని నిరసిస్తూ హిందూ సంఘాల నాయకులు సిరిసిల్ల మానేరు బ్రిడ్జిపై ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు హిందూ సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రామంలో రాముల వారి హనుమాన్ టెంపుల్ లోపల నిన్నటి కేసీఆర్ కాలనీ లోపల నిన్నటి రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాముని తలను ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కేవలం హిందూ దేవాలయాల పైన, హిందూ ఆలయాల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం చెందిన వారందరికీ కూడా అక్కడ ఒక సంఘటన జరిగిన సందర్భంలో, అక్కడ వేడుకల సందర్భంలో అక్కడ పార్టీ చేసుకున్న ఆనవాళ్ళకు కూడా నిన్న జరిగిన ఘటనలా ఉంది. వారే దాడి చేశారని అక్కడ కాలనీ వాసులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాడికి ఇంటెన్షనల్గా కావాలని హిందూ దేవాలయం పైన దాడిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీసు వారు అక్కడ ఘటన జరిగిన తర్వాత ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవాలి. కానీ అవన్నీ ఏం కాకుండా అక్కడ పోలీసు వారు చేరుకొని అక్కడ రాముని తలను తీసి వారే అట్టిపెట్టిన ఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తారుమారు చేసిన అనుమానాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు మాకు సమాధానం చెప్పి దోషులను పట్టుకొని వారు శిక్షించే వరకు కూడా మేము కాలమని ఈ స్థానం తెలియజేస్తాం.